హాయ్ ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పటి వరకు 8 పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకోవటం జరిగింది. ఈరోజు మనం 9వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందాం. ఓకే, 9వ పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు 1997 ఏప్రిల్ 1 నుంచి 2002 మార్చి 31 వరకు ఉండటం అనేటువంటిది జరిగింది, అమల్లో ఉంది. ఈ యొక్క ప్రణాళిక అమల్లో ఉన్నప్పుడు మరి ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయానికి వస్తే మరి ఫస్ట్ దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో. అదేవిధంగా అంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలే. దేవగౌడ, అదేవిధంగా మధుదండావతే ఉపాధ్యక్షులుగా మధుదండావతి ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక చాలా సమస్యల్ని ఎదుర్కొందని మనం చెప్పవచ్చు ముందుగానే. ఎందుకంటే ఒక క్లియర్ పిక్చర్ అనేటువంటిది, ఒక ఐడియా ఉంటే ఈజీగా తెలుసుకోవడానికి కూడా అభ్యర్థి ఇష్టపడటమే కాకుండా నష్టపోకుండా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అభ్యర్థులు మరి ఎగ్జామినేషన్లో ఏ కోణం నుంచి బిట్లు వస్తున్నాయి, ప్రణాళికల మరి అమలు దగ్గర నుంచి ప్రణాళికల అమలు ఏ విధంగా జరిగింది, మరి ఈ ప్రణాళిక విజయం సాధించకపోవటానికి గల కారణాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఎగ్జామ్ అనుకోండి, 9వ పంచవర్ష ప్రణాళిక విజయం సాధించకపోవడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటిది అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రణాళికలు విజయాలు అపజయాల గురించి రాయండి అనేటువంటి క్వశ్చన్ వస్తుంది గ్రూప్ 1లో భాగంగా. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అభ్యర్థి కంపల్సరిగా ఏ విధంగా అడిగినా కానీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే విధంగా మరి గ్రూప్ 1 స్థాయిలో కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 మరి ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి మరి ఈజీగా అర్థమయ్యే విధంగా గుర్తుపెట్టుకోగలిగితే మరి చాలా ఎక్కువ కాలం పాటు అంటే అవగాహన రాహిత్యం లేకుండా అవగాహనతో కూడినటువంటి బోధన అనేటువంటిది మరి లెర్నింగ్ అనేటువంటిది కొనసాగినప్పుడు ఈజీగా ఎక్కువ కాలం పాటు గుర్తుంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మరి ఇక్కడ మధుదండావతి గుజరాత్కు సంబంధించినటువంటి వారండి వీళ్ళు, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే 1996 జూన్ 1 1996 మరి జూన్ 1 దేవగౌడ గారి పరిపాలన చూసినట్టయితే 1996 జూన్ 1 నుండి ఏప్రిల్ 20 1997 ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మరి ఈయన యొక్క పీరియడ్ ఎంతవరకు ఉంది అనేటువంటి విషయానికి వస్తే ఏప్రిల్ 20 1997 వరకు ఉంది. కాబట్టి మనకి 9వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది 1997 ఏప్రిల్ 1 నుంచి మనం తీసుకుంటున్నాం. కాబట్టి వీరిని కూడా మనం పరిగణలోకి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది, ఈ ప్రధానమంత్రి గారిని కూడా. అందుకోసమే 9వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులు ఎవరు అన్నప్పుడు మరికి దేవగౌడ గారు వస్తారు, మరి ఐకే గుజ్రాల్ గారు వస్తారు, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తారు. కాకపోతే ఎక్కువ కాలం పాటు పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 1998లో రావడం అనేటువంటి జరిగింది, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. మరి ముఖ్యంగా ఈ యొక్క దేవగౌడ పరిపాలన విషయానికి వస్తే ఇక్కడ మేజర్గా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 1997 ఏప్రిల్ 20 వరకు దేవగౌడ గారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ అధ్యక్షులుగా వాళ్ళ పేరు అనేటువంటిది మనం తీసుకోవటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు, మరి ఐకే గుజ్రాల్ అనేటువంటి వారు, ఐకే గుజ్రాల్ ఇంద్రకుమార్ గుజ్రాల్ అనేటువంటి వారు మరి ఎప్పటి వరకు మరి ప్రధానమంత్రిగా పనిచేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది మరి బిట్స్ కూడా పాలిటీ పరంగా కూడా ఇంపార్టెంట్. మనకి ఏప్రిల్ 20 వరకు దేవగౌడ గారు ఉండటం జరిగింది. ఏప్రిల్ 21 1997 నుండి మార్చి 18 1998 వరకు ఇంద్రకుమార్ గుజ్రాల్ అనేటువంటి వారు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది భారతదేశంలో.
ముఖ్యంగా ఈ పంచవర్ష ప్రణాళిక 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 3 ప్రధానమంత్రులు పనిచేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఇండియన్ పాలిటీ పరంగా కంపల్సరిగా ప్రతి యాస్పిరెంట్ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే బిట్లు పోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే అవగాహన రాహిత్యం లేకుండా అవగాహన మరి చేసుకుంటూ చదువుకుంటూ పోతే చాలా ఈజీ వే అనేటువంటిది ఉంది ప్రణాళికలకి. ముఖ్యంగా ఫస్ట్ దేవగౌడ గారు ఉన్నారు. ఏప్రిల్ 20 వరకు 97, అంటే ఏప్రిల్ 1 నుంచి 20 వరకు మాత్రమే ఇక్కడ ప్రణాళిక కాలంలో దేవగౌడ గారు పనిచేయడం అనేటువంటి జరిగింది అనేటువంటిది అభ్యర్థి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏప్రిల్ 1, 1997 నుంచి ప్రణాళిక అమల్లోకి వచ్చింది. మరి ఏప్రిల్ 20, 1997 వరకు దేవగౌడ గారి పరిపాలన అనేటువంటిది ఇక్కడ ఉంది. కాబట్టి ఈ యొక్క 20 డేస్ అంటే ఆ 20 డేస్ పీరియడ్లో దేవగౌడ గారు పరిపాలన చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఫస్ట్ 9వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షుడు ఎవరు అన్నప్పుడు దేవగౌడ అనుసరిస్తే కంపల్సరిగా దేవగౌడ కూడా కరెక్టే. దేవగౌడ, ఇంద్రకుమార్ గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్పేయి, పైవన్నీయు అన్నప్పుడు కంపల్సరిగా 3 కూడా కరెక్టే. పైవన్నీ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది అప్పుడు. కాబట్టి 9వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులు ఎవరు అన్నప్పుడు దేవగౌడ, ఇంద్రకుమార్ గుజ్రాల్ అండ్ అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి వారిని గుర్తుపెట్టుకుంటే ఈజీగా అభ్యర్థి అవగాహన రాహిత్యం లేకుండా అవగాహనతో కూడినటువంటి మరి అభ్యసనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా. కానీ ఇక్కడ ఇంద్రకుమార్ గుజ్రాల్ ఏప్రిల్ 21 నుంచి 97 మార్చి 18 వరకు 98 మార్చి 18 వరకు పనిచేయడం అనేటువంటి జరిగింది ప్రధానమంత్రిగా. అదేవిధంగా మరి ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చూసినట్టయితే ఏబి వాజ్పేయి చూసినట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రధానమంత్రుల్లో ముఖ్యమైనటువంటి ప్రధానమంత్రిగా మనం చెప్పుకోవచ్చు అటల్ బిహారీ వాజ్పేయి గారిని. మార్చి 19, 1998 నుండి మరి ఎప్పటి వరకు వీరి పరిపాలన కొనసాగిందంటే మే 21, 2004 వరకు వీరి పరిపాలన కొనసాగింది ఇండియాలో ప్రధానమంత్రిగా. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి పరిపాలన అద్భుతంగా ఉందని మనం చెప్పవచ్చు. మరి ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాత ఇక్కడ అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. మరి అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి, మరి మిగతా వాళ్ళు వేరే పార్టీలకు సంబంధించినటువంటి వారు. కాబట్టి వాళ్ళ పరిపాలన కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ దేవగౌడ పరిపాలన కాలం కావచ్చు, మరి ఇంద్రకుమార్ గుజ్రాల్ పరిపాలన కాలంలో వచ్చినటువంటి ప్రణాళికల్లో ముఖ్యంగా వీళ్ళు ఏం చేశారంటే 9వ ప్రణాళికకు మరి 9వ ప్రణాళిక అనేటువంటిది ఉంది కాబట్టి 9వ పంచవర్ష ప్రణాళికకు ఏం చేశారంటే 9వ పంచవర్ష ప్రణాళికకు ముఖ్యంగా ఉన్నటువంటి దానికి కొన్ని మార్పులు చేయటం అనేటువంటిది జరిగిందండి. దీన్ని ఏమంటామంటే వాళ్ళు ముసాయిదా తయారు చేస్తే ముసాయిదాకు మార్పులు చేయటం అనేటువంటి జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అటల్ బిహారీ వాజ్పేయి మరి ఇక్కడ ముసాయిదాకు మార్పులు చేసినటువంటి ప్రధానమంత్రిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి వాజ్పేయి గారు మరి అధ్యక్షులుగా పనిచేయడం అనేటువంటి జరిగింది ఈ యొక్క పంచవర్ష ప్రణాళికకు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మార్చి 19, 1998 నుంచి మే 21, 2004 వరకు 9వ పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షులుగా పనిచేయడం అనేటువంటి జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇయర్స్ డేట్స్తో సహా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకసారి మరి సివిల్ సర్వీసెస్లో డేట్స్ కూడా అడగటం అనేటువంటి జరిగింది. ఏంటంటే ముఖ్యంగా దేవగౌడ ఏప్రిల్ 20, 1997 వరకు 9వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులుగా పనిచేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 21 నుంచి మరి మార్చి 18, 98 వరకు 9వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులుగా పనిచేసింది ఎవరు అంటే ఇంద్రకుమార్ గుజ్రాల్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థి. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి మార్చి 19, 1998 నుంచి మే 21, 2004 వరకు చివరిసారిగా అంటే 9వ పంచవర్ష ప్రణాళిక చివరి అధ్యక్షులుగా పనిచేసినటువంటిది. అదేవిధంగా ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటిది అభ్యర్థి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ 9వ పంచవర్ష ప్రణాళికకు ముసాయిదా ఉన్నటువంటి దానికి మార్పులు చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మరి దేవగౌడ ఉన్నప్పుడు మధు దండావతి అనేటువంటి వారు మరి గుజరాత్కు సంబంధించినటువంటి వారు మరి ఇక్కడ ఉపాధ్యక్షులుగా ఉన్నారు.
దేవగౌడ ఉన్నప్పుడు ఉపాధ్యక్షులు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది మధు దండావతి అనేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యక్షులు ఎవరు అనేటువంటిది వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఇండియన్ ఎకానమీ కేసీ పంత్ అనేటువంటి వారు ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 9వ పంచవర్ష ప్రణాళిక మరి రూపకల్పన చేసినటువంటి ప్రముఖుల్లో కేసీ పంత్ ప్రముఖులుగా ఉండటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 1998లో అధికారంలోకి వచ్చినటువంటి వాజ్పేయి గారి గవర్నమెంట్లో మరి కేసీ పంత్కు అద్భుతమైనటువంటి ప్రతిభ ఉందని గుర్తించి వీరిని ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి చాలా వరకే వీరు చేసినటువంటి మార్పులు అనేటువంటివి చాలా ఉన్నాయని మనం చెప్పొచ్చు. 9వ పంచవర్ష ప్రణాళికలో ఏ విధమైనటువంటి లక్ష్యాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక ఉన్నటువంటి లక్ష్యం కూడా ఏంటి అనేటువంటి విషయానికి వస్తే చాలా వరకు ముఖ్యంగా ఏంటంటే సాంఘిక న్యాయం. లక్ష్యం విషయానికి వస్తే సాంఘిక న్యాయం సమానత్వంతో కూడిన వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి. ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఎందుకు చెప్తున్నామంటే ఏ ప్రణాళిక అయినా సరే ఒక లక్ష్యం అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఆ లక్ష్యం నెరవేరేదాకా మరి ముఖ్యమైనటువంటి అంశాలను జోడించుకుంటూ ముందుకు పోవటం అనేటువంటిది ప్రణాళికలో అనేటువంటి విషయాల్లో ఉంటుంది. అంటే ఇక్కడ సాంఘిక న్యాయం, అందరికీ సాంఘిక న్యాయం, సమానత్వం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి అది కూడా ఎలా ఉండాలంటే మరి వ్యవసాయ రంగం అంటే ఇక్కడ భారతదేశం అనేటువంటి దేశం వ్యవసాయ రంగానికి మరి ప్రధానమైనటువంటి దేశం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దేశం. ఫస్ట్ ఏ దేశమైనా సరే ప్రాథమిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. ఏ దేశమైనా సరే ఆర్థిక శాస్త్రం ప్రకారం కంపల్సరీ ప్రైమరీ సెక్టర్ అంటేనే వ్యవసాయ రంగం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు ఇవన్నీ వస్తుంటాయి. అయితే ఇక్కడ సమానతతో కూడినటువంటి వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి. కాబట్టి ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థి, వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి అనేటువంటి పదాన్ని ఇక్కడ హైలైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకంటే వ్యవసాయానికి మరి ప్రాధాన్యత అనేటువంటిది, అసలు వ్యవసాయం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? గ్రామాల్లో జరుగుతుంది. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి గ్రామీణ అభివృద్ధి, గ్రామాల్లో అభివృద్ధి కొనసాగించాలి. కాబట్టి ఈ యొక్క లక్ష్యం చాలా ప్రధానమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే సాంఘిక న్యాయం, అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని పంచుతూ సమాజంలో, అదేవిధంగా సమానత్వంతో కూడినటువంటి వ్యవసాయ గ్రామీణ అభివృద్ధిని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశమైనటువంటి ఇండియా కంపల్సరిగా గ్రామీణ అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? వ్యవసాయ రంగానికి వీళ్ళు పెద్దపీట వేశారనేటువంటి విషయాన్ని కూడా అభ్యర్థి పెట్టుకోవచ్చు. ఎక్కువ కాలం పాటు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇట్లా చదువుకుంటే ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించవచ్చు. మరి ముఖ్యంగా నిర్ణయించినటువంటి వృద్ధి రేటు ఎంత? నిర్ణయించిన వృద్ధి రేటు ఎంత? నిర్ణయించినటువంటి వృద్ధి రేటు ఎంత అనేటువంటి విషయానికి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మరి 6.5. అదేవిధంగా ఆశించిన వృద్ధి రేటు, నిర్ణయించినటువంటి వృద్ధి రేటు, సాధించినటువంటి వృద్ధి రేటు, సాధించిన వృద్ధి రేటు. అంటే ఇక్కడ నిర్ణయించినటువంటి వృద్ధి రేటు 6.5 ఉంటే సాధించినటువంటి వృద్ధి రేటు ఎంత ఉందంటే 5.4% ఉంది. కాబట్టి ఈ ప్రణాళిక మనకి సక్సెస్ కాలేదు అనేది గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే విజయం సాధించలేదు. మరి కంపల్సరిగా ఆశించిన లేదా నిర్ణయించినటువంటి వృద్ధి రేటు 6.5 ఉంది. మరి సాధించినటువంటి వృద్ధి రేటు 5.4% మాత్రమే ఉంది. కాబట్టి
ఇది విజయం సాధించని ప్రణాళికగా అభ్యర్థులు గమనించాలి. 9వ పంచవర్ష ప్రణాళిక విజయం సాధించలేదు, అపజయానికి లోనైంది. ఎందుకు లోనైంది? 3 ప్రధానమంత్రులు మారారు అనేటువంటి విషయం ముందే చెప్పాము. 3 ప్రధానమంత్రులు మారటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా దీని యొక్క మరి ముఖ్యంగా పెట్టుబడి వ్యయం ఎంత అనేటువంటిది క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పెట్టుబడి వ్యయం, దీని యొక్క పెట్టుబడి ఎంత ఉందంటే మరి 8,59,200 కోట్లు ఉన్నదండి. మొత్తం పెట్టుబడి ఎంత? 8,59,200 కోట్లు ఉన్నది. మరి ప్రభుత్వ పెట్టుబడి ఎంత దీంట్లో అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థి. ప్రభుత్వం అన్నప్పుడు 48% ఉంది. మరి ప్రైవేట్ ఎంత ఉంటుంది? మిగతాది ప్రైవేట్ అన్నట్టు. ప్రైవేటు 52% ప్రైవేటుకు కేటాయించడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రైవేటు పెట్టుబడి దీంట్లో 52% ఉంది, ప్రభుత్వ పెట్టుబడి 48%గా ఉన్నదనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మరి అంతకుముందు చెప్పాము మనం 8వ పంచవర్ష ప్రణాళిక 50-50 బిస్కెట్ ప్యాకెట్ లెక్క 50-50 అనేటువంటిది మొత్తం ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. 50-50 బిస్కెట్ ప్యాకెట్ అంటే కంపల్సరీగా మనకి 8వ పంచవర్ష ప్రణాళిక గుర్తు రావాలి. మరి అది 50 ఇది 50 అంటే ప్రభుత్వ పెట్టుబడి 50, ప్రైవేటు రంగం యొక్క పెట్టుబడి 50 బిస్కెట్ ప్యాకెట్ అంటే కంపల్సరీగా మనకు గుర్తు రావాల్సింది 8వ పంచవర్ష ప్రణాళిక. మరి అదేవిధంగా ఇక్కడ మొత్తం పెట్టుబడి ఎంత ఉందంటే 8,59,200 కోట్లు ఉన్నదండి. అదేవిధంగా ప్రభుత్వ వాటా పెట్టుబడి విషయానికి వస్తే 48% ఇచ్చారు. అదేవిధంగా ప్రైవేటు ఎంత ఉన్నదంటే 52%, 52%గా మరి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఇచ్చేటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఏ రంగానికి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి అనేటువంటిది కూడా అడుగుతున్నారు. అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి కేటాయించారు అనేటువంటి విషయానికి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా పుస్తకాల్లో రాంగ్ ఉంది. శక్తి రంగానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. అది కూడా మరి 25.1%గా దీన్ని కేటాయించడం అనేటువంటిది జరిగింది. మరి ఎన్ని కోట్లు కేటాయించారనేటువంటి విషయాన్ని కూడా అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎన్ని కోట్లు కేటాయించారనేటువంటి విషయానికి వస్తే 2,15,545 కోట్లు శక్తి రంగానికి కేటాయించడం అనేటువంటి జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. అత్యధిక కేటాయింపులు శక్తి రంగానికి ఎంత శాతం కేటాయించారు అనేటువంటి బిట్ వచ్చింది. గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఒకసారి అడిగారు. 9వ పంచవర్ష ప్రణాళిక అత్యధిక కేటాయింపులు శక్తి రంగానికి కేటాయించారు, ఎంత శాతం కేటాయించారు అనేటువంటి బిట్ వచ్చిందండి. 25.1% కేటాయించారు. అదేవిధంగా నెక్స్ట్ రంగానికి వచ్చేసరికి మరి ముఖ్యంగా సాంఘిక సేవలకు నెక్స్ట్ ద్వితీయ స్థానం ఇచ్చారు ప్రాధాన్యత. ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలో సాంఘిక సేవలకు ప్రాధాన్యత ఇచ్చారు. మరి సాంఘిక సేవలకు ఎంత శాతం ఇచ్చారు అనేటువంటి బిట్ వస్తుంది. 21.2% ఇచ్చారు. అదేవిధంగా ఎన్ని కోట్లు కేటాయించారు అనేటువంటి విషయానికి వస్తే మరి ముఖ్యంగా 1,82,005 కోట్లు దీనికి కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చింది అనేటువంటిది కూడా అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మొట్టమొదటిసారిగా 3 ప్రధానమంత్రులు ఉన్నటువంటి ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ దేవగౌడ గారు ఉన్నారు. మరి దేవగౌడ గారి పరిపాలన విషయానికి వచ్చేసరికి 1996 జూన్ 1 నుంచి ఏప్రిల్ 20, 1997 వరకు వీరి పరిపాలన కొనసాగింది భారతదేశంలో. మరి వీరి పరిపాలన మరి ఏప్రిల్ 20 వరకు కొనసాగింది. 1997 వరకు ఉంది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి మరి ఏప్రిల్ 20 వరకు 1997లో 9వ పంచవర్ష ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ జరిగింది. కాబట్టి ఇక్కడ డేట్స్తో సహా అడుగుతున్నారు. కాబట్టి ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే జనరల్ స్టడీస్ ఆస్పెక్ట్స్లో ఎక్కువ ఈ బిట్ అడుగుతున్నారు. ఎందుకంటే పాలిటీ అండ్ ఎకానమీని బేస్ చేసుకొని రెండింటి మీద డిపెండ్ అయినటువంటి బిట్ ఇది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిట్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంద్రకుమార్ గుజ్రాల్, ఐకే గుజ్రాల్ ఏప్రిల్ 21, 1997 నుంచి మార్చి 18, 1998 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేయడం అనేటువంటిది జరిగింది. మరి ఏప్రిల్ 21, 1997 నుంచి మార్చి 18, 1998 మధ్య 9వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులు ఎవరు అని బిట్ వచ్చిందంటే
ఇంద్రకుమార్ గుజ్రాల్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ మార్చి 1998 మే 21, 2004 వరకు ఉన్నటువంటి మరి 9వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులు ఎవరు అని బిట్ వచ్చినప్పుడు ఏబి వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి వారు ఉన్నారు. చాలా వరకు ఈ విధంగా బిట్లు వస్తున్నాయి కంపల్సరీగా. అంటే పాలిటీ అండ్ ఎకానమీని బేస్ చేసుకొని మరి రెండింటి మీద కూడా అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని అభ్యర్థి కంపల్సరీగా కాంపిటేటివ్ ఆస్పెక్ట్లో మరి యాస్పిరెంట్ కంపల్సరీగా మరి చాలా వరకు మరి యాక్టివ్గా లేకపోతే బిట్స్ పోవటం అనేటువంటి జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ 9వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభంలో ఉన్నటువంటి మరి ఉపాధ్యక్షులు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు మధు దండావతి. అదేవిధంగా నెక్స్ట్ రెండోసారి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఉన్నటువంటి ఉపాధ్యక్షులు ఎవరు అనేటువంటి మరి ఉపాధ్యక్షులు ఎవరు కొనసాగారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు కేసీ పంత్ ఉన్నటువంటిది జరిగింది. కేసీ పంత్ మరి ఉపాధ్యక్షుడిగా ఎక్కువ కాలం పాటు కొనసాగడం అనేటువంటిది జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. మరి ఈ ప్రణాళిక లక్ష్యం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడినటువంటి వ్యవసాయ గ్రామీణాభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి సమాజంలో. దానితో పాటు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కూడా ఎలా కొనసాగాలంటే మరి చాలా అభివృద్ధి పదాలకు ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇండియా అనేటువంటి దానిట్లో భాగంగా వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశారని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ నిర్ణయించిన లేదా ఆశించినటువంటి వృద్ధి రేటు ఎంత అంటే 6.5% మరి ఉన్నది. అదేవిధంగా సాధించిన వృద్ధి రేటు 5.4% నమోదైంది. కాబట్టి ఇది విజయం సాధించని ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు. ఇది విజయం సాధించలేదు అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా మొత్తం పెట్టుబడి విషయానికి వస్తే మరి 8,59,200 కోట్లు అనేటువంటిది మొత్తం పెట్టుబడి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ మరి పెట్టుబడి వాటా ఎంత శాతం ఉందంటే 48% ఉంది. అదేవిధంగా ప్రైవేటు పెట్టుబడి ఎంత శాతం ఉందంటే 52% ఉంది. అదేవిధంగా ముఖ్యంగా అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి కేటాయించారనేటువంటి బిట్ వస్తుంది. శక్తి రంగానికి కేటాయించారు. ఎంత శాతం కేటాయించారు? 25.1% కేటాయించారు. మరి ఎన్ని కోట్లు కేటాయించారు? 2,15,545 కోట్లు కేటాయించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా సాంఘిక సేవలు మరి అత్యధిక కేటాయింపులు జరిపినటువంటి వాటిలో సాంఘిక సేవలు ద్వితీయ స్థానాన్ని ఆక్రమించినాయి. కాబట్టి 21.2% అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా వరకు చాలా పుస్తకాల్లో సాంఘిక సేవలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఉంది. కానీ శక్తి రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. 9వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. సాంఘిక సేవలకు ఎంత శాతం కేటాయించారంటే 21.2% కేటాయించారు. మరి ఎన్ని కోట్లు కేటాయించారు అన్నప్పుడు 1,82,005 కోట్లు కేటాయించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా దీంట్లోనే ఈ 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మరి ఏమేమి పథకాలు ఇంప్లిమెంటేషన్ జరిగినాయి, మరి ఈ పథకాల వల్ల లాభం జరిగిందా, మరి ఏ విధమైనటువంటి పురోగతి ఇండియాలో కొనసాగింది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ముఖ్యంగా అసలు ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం అనేటువంటి విషయానికి వస్తే అభివృద్ధి, సాంఘిక న్యాయం, సమానత్వంగా కూడా వర్ణించవచ్చు. అభివృద్ధి, సాంఘిక న్యాయం, సమానత్వం. ఈ 3 పదాలు మనం గుర్తుపెట్టుకుంటే 9వ పంచవర్ష ప్రణాళిక సంబంధించినటువంటి మరి లక్ష్యం మన గుప్పెట్లో ఉన్నట్టే, మన మైండ్లో ఉన్నట్టే. అంటే ఇక్కడ అభివృద్ధి, ఎక్కడ అభివృద్ధి జరగాలి? వ్యవసాయ రంగంలో అభివృద్ధి జరగాలి. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి జరగాలి. కాబట్టి సాంఘిక న్యాయం, అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. సమానత్వం, మరి సమానత్వంతో కూడినటువంటి అభివృద్ధిని కొనసాగించినప్పుడే అది ఆ విధంగా మరి విజయాలు సాధించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 9వ పంచవర్ష ప్రణాళికను ఈ విధంగా కూడా వర్ణిస్తారు. ఈ బిట్ వచ్చిందండి. 9వ పంచవర్ష ప్రణాళికను అభివృద్ధి, సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడినటువంటి మరి అంశంగా చెప్పుకుంటారనేటువంటి బిట్ వచ్చింది. ఏ అంశంగా చెప్పుకుంటారనేటువంటి బిట్ వచ్చింది ఎగ్జామ్స్లో. అభివృద్ధి, సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడినటువంటి వాటిగా వర్ణించేటువంటి పంచవర్ష ప్రణాళిక ఏది అంటే 9వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది అభ్యర్థి కంపల్సరీగా గుర్తుపెట్టుకుంటే ఎక్కువ మార్కులు రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా 97లో మరి ఏ విధమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టారనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా SJSRY అనేటువంటి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటి జరిగింది. స్వర్ణ జయంతి
స్వర్ణ జయంతి షహారీ రోజ్గార్ యోజన, షహారీ రోజ్గార్ యోజన 1997లో SJSRY అనేటువంటి మరి పథకాన్ని ప్రవేశపెట్టమనేటువంటి జరిగింది ఇండియాలో. స్వర్ణ జయంతి షహారీ రోజ్గార్ యోజన అనేటువంటిది మరి గ్రామీణాభివృద్ధి పథకాల్లో ముఖ్యమైనటువంటి మరి ఒక పథకంగా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క చాలా వరకు విశిష్టత కలిగినటువంటిదిగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా 1998లో ముఖ్యంగా వాజ్పేయి గారు ఒక నినాదం ఇచ్చారు. భారత్ వెలిగిపోతుంది, భారత్ వెలిగిపోతుంది, భారత్ వెలిగిపోతుంది, ఇండియా వెనుకబడింది, భారత్ వెలిగిపోతుంది, ఇండియా వెనుకబడింది. ఈ నినాదం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998లో భారత్ వెలిగిపోతుంది, ఇండియా వెనకబడింది అనేటువంటి నినాదం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చింది. భారత్ వెలిగిపోతుంది, ఇండియా వెనకబడింది అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఎవరు అనేటువంటి బిట్ వచ్చింది. మరి ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ముఖ్యంగా 1998లో ఈ యొక్క నినాదం చేయడం అనేటువంటి జరిగింది. ఏ ప్రణాళిక సమయంలో అనేటువంటిది అడుగుతాడు ఎకనామిక్స్ పరంగా. అయితే ఇక్కడ ఎకనామిక్స్ పరంగా వచ్చినప్పుడు 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత్ వెలిగిపోతుంది, ఇండియా వెనకబడింది అనేటువంటి నినాదం చేయడం అనేటువంటి జరిగింది. ఏ సంవత్సరంలో? 1998లో ఈ నినాదం చేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది అభ్యర్థి గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1998లోనే ఇంకొకటి కూడా చేశారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది రైతు కంపల్సరీగా కలిగి ఉండాలి. ఎందుకంటే కంపల్సరీగా లోన్స్ మరి తెచ్చుకోవాలంటే, రుణాలు తెచ్చుకోవాలంటే కంపల్సరీగా ఇది ఉంటే మరి చాలా వరకు ప్రయోజనాలు అనేటువంటివి ఉంటాయి. మరి స్వల్పకాలిక రుణాలు కావచ్చు, మధ్యకాలిక రుణాలు కావచ్చు, దీర్ఘకాలిక రుణాలు కావచ్చు. వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకుంటే మరి కంపల్సరీగా రైతుకు చాలా అవసరమైనటువంటిది ఏర్పడుతుంది రుణాలు. ఎందుకంటే వ్యవసాయ పరంగా చాలా వరకు అప్పులు చేసుకుంటూ వ్యవసాయం చేస్తుంటాడు ఇండియన్ మరి ఫార్మరు అనేటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డు ఉండటం వల్ల రైతుకు ఒక ధీమా ఉంటుంది, చాలా వరకు హామీగా ఉంటుందని మనం చెప్పొచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారనేటువంటి బిట్ వచ్చింది. 1998లో ప్రవేశపెట్టారు. ఇది రైతు దగ్గర ఉంటే అసలుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా వరకు ఈజీ వేలో మరి ఇక్కడ రుణం తెచ్చుకోవడానికి అంటే లోన్ తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో మరి ఇది కిసాన్ క్రెడిట్ కార్డును జారీ చేయడం అనేటువంటి జరిగింది. ఇండియా 1998లోనే మరి కిసాన్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది ఇండియాలో. అదేవిధంగా 1999లో ఇంకోటి కూడా చేశారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇండియాకు దక్కింది. ఇక్కడ ముఖ్యంగా ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో మరి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అనేటువంటిది ఇన్సూరెన్స్ ఎట్ట పెడతట మరి ఏది పడితే అది ఎవరు పడితే ఏ కంపెనీ పెడితే ఆ కంపెనీ వచ్చేసి ఇన్సూరెన్స్ అనేటువంటిది కాకుండా కంపల్సరీగా దీనికంటే ఒక అథారిటీ అథెంటికేషన్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. లేకపోతే ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ప్రజలకు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు మరి భద్రత దృష్ట్యా. కాబట్టి ఇక్కడ 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీని ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక కాలంలో అమలు చేశారండి, మరి తీసుకొచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే 1999లో ఇంకోటి చేశారు. SJSY అనేటువంటి దాన్ని మరి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గిరి యోజన, గ్రామ స్వరాజ్ గారి యోజన చాలా వరకు ఇక్కడ
స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గిరి యోజన అనేటువంటిది పేరుతోటి SGSY అనేటువంటి దాన్ని మరి ప్రవేశపెట్టమనేటువంటి జరిగింది. ఎందుకంటే గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. ఇండియా అనేటువంటిది ఎక్కడో లేదు, గ్రామాల్లోనే నివసిస్తుంది అనేటువంటి స్లోగన్ ఇచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. మరి గ్రామం అనేటువంటిది బాగుపడాలి, గ్రామం మరి స్వరాజ్యం, గ్రామానికి మనం స్వరాజ్యాన్ని కల్పించినట్లయితే, స్వాతంత్రాన్ని కల్పించినట్లయితే, ఆ గ్రామం అభివృద్ధి చెందినట్లయితే దేశం అనేటువంటిది ఎక్కడో లేదండి, గ్రామాల్లోనే ఉన్నది. కాబట్టి గ్రామాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది. కాబట్టి SGSY అటువంటి నినాదానికి కట్టుబడి దీన్ని ప్రవేశపెట్టమనేటువంటి జరిగింది. 9వ పంచవర్ష ప్రణాళికలో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం అనేటువంటిది మనం చెప్పొచ్చు. అదేవిధంగా 98లో ఇంకోటి కూడా చేశారు. 98లో మరి ఇక్కడ మహిళలకు కూడా ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారనేటువంటి విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఎక్కడైనా సరే ఏ పంచవర్ష ప్రణాళిక అయినా సరే వ్యక్తుల పరంగా అంటే స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఎటువంటి సమానమైనటువంటి అవకాశాలు కల్పించారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సాంఘిక న్యాయం అనేటువంటిది మనం పదం మాట్లాడుకున్నాం, సమానత్వం అనేటువంటి పదాన్ని మాట్లాడుకున్నాం ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలో. అదేవిధంగా ఇక్కడ మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారంటే రాజరాజేశ్వరి మహిళా ఆరోగ్య యోజన, రాజరాజేశ్వరి మహిళా ఆరోగ్య యోజన, రాజరాజేశ్వరి మహిళా ఆరోగ్య యోజన అనేటువంటి పథకం, భాగ్యశ్రీ బాలికా కళ్యాణ్ యోజన, భాగ్యశ్రీ బాలికా కళ్యాణ్ యోజన అనేటువంటి పథకాలను ప్రవేశపెట్టమనేటువంటిది జరిగింది 98లో. మరి ఈ పథకాలన్నీ కూడా 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మరి అమలు చేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది అభ్యర్థులు ఎక్కువ గుర్తుపెట్టుకుంటే మార్కులు పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా మరి ముఖ్యమైనటువంటి బిట్సే. 97లో SJSRYని మరి స్వర్ణ జయంతి షహార్ రోజ్గార్ యోజన అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టమనేటువంటి జరిగింది. 98లో వాజ్పేయి గవర్నమెంట్లో మరి వాజ్పేయి ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే భారత్ వెలిగిపోతుంది, ఇండియా వెనకబడింది అనేటువంటి నినాదం చేయడం అనేటువంటి జరిగింది. మరి అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ప్రధానమంత్రులు ఇచ్చినటువంటి స్లోగన్స్, ముఖ్యంగా ప్రణాళికల కాలంలో ఇచ్చినటువంటి స్లోగన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ గారు మరి గరీబీ హటావో అనేటువంటి నినాదం చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఇక్కడ వాజ్పేయి గారు 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారత్ వెలిగిపోతుంది, ఇండియా వెనుకబడింది అనేటువంటి నినాదం చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ నినాదాలు కూడా ఒకే చోట రాసుకుంటే చాలా వరకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రధానమంత్రులు నినాదాలు అనేటువంటిది కూడా సపరేట్ రాసుకోవచ్చు, ప్రణాళికల కాలంలో అనేటువంటిది కూడా రాసుకోవచ్చు అండి. అదొక మరి సింపుల్ వే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. అదేవిధంగా 98లో కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది కూడా ప్రవేశపెట్టమనేటువంటి జరిగింది. 98లో రాజరాజేశ్వరి మహిళా ఆరోగ్య యోజన, భాగ్యశ్రీ బాలికా కళ్యాణ్ యోజన అంటే మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరగాలి, మహిళల ఆరోగ్యమే మరి ముఖ్యమైనటువంటి విషయం అనేటువంటి దాని పర్పస్లో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టమనేటువంటి జరిగింది. భాగ్యశ్రీ బాలికా కళ్యాణ్ యోజన అనేటువంటి పథకాన్ని కూడా ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1999లోనే SGSY స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గిరి యోజన అనేటువంటి దాన్ని కూడా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 2000 సంవత్సరానికి మరి 2000 సంవత్సరం నుంచి ఏ విధమైనటువంటి పథకాలు ఇంప్లిమెంటేషన్ జరిగింది ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక కాలంలో. 2000 సంవత్సరం విషయానికి వస్తే మరి అన్నపూర్ణ అంత్యోదయ అనేటువంటి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అమల్లోకి తీసుకొచ్చారు. 2000 సంవత్సరంలో మరి అన్నపూర్ణ అంత్యోదయ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. మరి కంపల్సరిగా మరి ఆహారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాల్లో. మరి ముఖ్యంగా ఎస్పెషల్లీ వెనకబడినటువంటి ప్రజలు ఉన్నారు, అంటే దారిద్ర్యపు రేఖ కింద మరి చాలామంది ప్రజలు ఉన్నారు, బిలో పావర్టీ లైన్ కింద చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ అన్నపూర్ణ అంత్యోదయ కార్డులను మంజూరు చేయడం, ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేటువంటి దాన్ని కూడా ఈ 2000 సంవత్సరంలోనే మరి అమలుకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే మరి 2001లో PMGY అనేటువంటి పథకాన్ని కూడా ప్రధానమంత్రికి సంబంధించినటువంటిది. మరి అంటే కంపల్సరిగా ప్రధానమంత్రి
మరి ఎటువంటి విధంగా గ్రామాల్లో కావచ్చు లేకపోతే యూత్కి కావచ్చు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. అదేవిధంగా 2000 సంవత్సరంలో ఇంకొక విషయం ఏంటంటే నూతన జనాభా విధానం అనేటువంటిది మరి చేయటం అనేటువంటిది జరిగింది. నూతన జనాభా విధానాన్ని చేశారు. అదేవిధంగా నూతన వ్యవసాయ విధానం అనేటువంటిది కూడా మరి తీసుకొచ్చారు. నూతన వ్యవసాయ విధానం ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇది ఇయర్తో సహా ఇంపార్టెంట్. ఇది నూతన జనాభా విధానం కావచ్చు, నూతన వ్యవసాయ విధానం కావచ్చు, భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో మరి తీసుకొచ్చారనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 2000 సంవత్సరం నూతన జనాభా విధానం గురించి రాయండి, గ్రూప్ 1 క్వశ్చన్. 2000 సంవత్సరం మరి నూతన వ్యవసాయ విధానం గురించి రాయండి, గ్రూప్ 1 క్వశ్చన్. అదేవిధంగా ఇక్కడ 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో భాగంగా నూతన జనాభా విధానం ఏ సంవత్సరంలో చేశారనేటువంటిది గ్రూప్ 2 క్వశ్చన్. అదేవిధంగా మరి నూతన వ్యవసాయ విధానం 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏ సంవత్సరంలో ఇంప్లిమెంటేషన్ చేశారనేటువంటిది గ్రూప్ 3 క్వశ్చన్. మరి ఈ విధంగా మరి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈ విధంగా అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఛత్తీస్గఢ్, మరి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఉత్తరాంచల్, జార్ఖండ్ అనేటువంటి కొత్త రాష్ట్రాలు ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఏర్పడ్డాయి. ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రాలు ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పడ్డాయనేటువంటి బిట్లు కూడా రావచ్చు. అదేవిధంగా ఇది నవంబర్ 1, అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ఇది నవంబర్ 9 ఏర్పడింది ఉత్తరాంచల్, నవంబర్ 15న జార్ఖండ్ ఏర్పడింది. ముఖ్యంగా పాలిటీ పర్పస్లో కూడా ఇది ఇంపార్టెంట్. ఇది అంటే 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ అనేటువంటి జార్ఖండ్ అనేటువంటి 3 రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. చావూజా అనేటువంటి కోడ్ పెట్టుకుంటే వరుసగా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అభ్యర్థికి కూడా. చావూజా ఒకే నెలలో ఉన్నాయి. అదేవిధంగా 1, 9, 15 ముఖ్యంగా నవంబర్ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాడు అభ్యర్థి. నవంబర్ 1 ఛత్తీస్గఢ్, నవంబర్ 9 ఉత్తరాంచల్, నవంబర్ 15 జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి అనేటువంటి విషయానికి వస్తే మరి 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఈ యొక్క 3 రాష్ట్రాలు ఏర్పడటం అనేటువంటిది జరిగింది అనేటువంటిది అభ్యర్థి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అదేవిధంగా 2001లో యుఎన్ఓ సహకారంతో ఏం చేశారంటే విద్యా వ్యాప్తి కొరకు ముఖ్యంగా ఒక పథకాన్ని మరి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అది జనశాల మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది 2001 సంవత్సరంలో యుఎన్ఓ సహకారంతో మరి విద్యా వ్యాప్తి కొరకు అమల్లోకి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఏంటి అనేటువంటిది అడిగినప్పుడు జనశాల అనేటువంటి కార్యక్రమాన్ని మరి తీసుకొచ్చారు. జనశాల దేనికి సంబంధించింది అనేటువంటిది కూడా బిట్ అడిగారు. విద్యా వ్యాప్తికి సంబంధించినటువంటి అంశం ఇది. జనశాల అనేటువంటిది ఏ సంవత్సరం అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ అంటే మరి 2001లో యుఎన్ఓ సహకారంతో ఇండియాలోకి దీన్ని ప్రవేశింపజేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది అభ్యర్థులు ఎక్కువ కాలం పాటు గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కువ మార్కులు రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ మరి 2001లో విషయానికి వస్తే SG-60 2001లో SG-60 అనేటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటి జరిగింది. మరి సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన SG-60 అంటే సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. అంటే కంపల్సరిగా సంపూర్ణంగా గ్రామీణ అభివృద్ధిని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. మరి సంపూర్ణ గ్రామీణ అభివృద్ధి సాధించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాంట్లో భాగంగా SG-60ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలో భాగంగా. అదేవిధంగా బాంబే అనేటువంటి పథకాన్ని 2001లోనే ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది.
వాంబే అనేటువంటి పథకాన్ని అంబేద్కర్, ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, వాల్మీకి వి ఫర్ వాల్మీకి అండి, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కంపల్సరీగా గృహాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇది. అంటే వెనకబడినటువంటి ప్రజలు ఉంటారు, మరి దళితులు కావచ్చు, లేకపోతే చాలా మరి పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మరి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కింద గృహాలు మంజూరు చేయడం అనేటువంటిది దీని యొక్క మరి ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు, 2001-2002 విద్యా సంవత్సరానికి మరి ముఖ్యంగా విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుంటే సర్వశిక్ష అభియాన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది సర్వశిక్ష అభియాన్ అనేటువంటిది మరి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఈ సర్వశిక్ష అభియాన్ వల్ల విద్యారంగంలో చాలా మార్పులు రావడం అనేటువంటిది జరిగింది. సర్వశిక్ష అభియాన్ 2001-2002 విద్యా సంవత్సరం నుంచి మరి అమల్లోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా అక్షరాస్యత పరంగా చూసినట్లయితే ముఖ్యంగా స్వీడన్ దేశానికి సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనేటువంటిది మరి మన భారతదేశంలో లోక్ జాంబుష్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. స్వీడన్ దేశానికి సంబంధించినటువంటిది. ఇక్కడ ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అక్షరాస్యత అందరికీ మరి అక్షరాలు నేర్పించేటువంటి బాధ్యత పర్పస్లో స్వీడన్ దేశం వాళ్ళు మరి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ వాళ్ళు భారతదేశంలో లోక్ జాంబిష్ అనేటువంటి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగిందండి. దీని యొక్క ఉద్దేశం ఏంది? సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి ఇండియాలో అనేటువంటిది దీని యొక్క ముఖ్యమైనటువంటి విషయం. లోక్ జాంబిష్ అనేటువంటి పథకాన్ని అమలు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ IRDP ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అదేవిధంగా ట్రైజమ్, అదేవిధంగా సిట్రా ఇవన్నీ అంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రణాళికలో వచ్చినటువంటి పథకాలు. సిట్రా, డ్వాక్రా, మిలియన్ వాల్ స్కీమ్ మరి వీటన్నిటినీ విలీనం చేసి ఏం చేశారంటే SGRY 1998లో విలీనం చేశారండి దీంట్లో 1999లో విలీనం చేసి వీటన్నిటిని మరి SGRY కింద మరి ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. దీని యొక్క SGRY అంటే మరి ముఖ్యంగా సంపూర్ణంగా ఇక్కడ గ్రామీణాభివృద్ధి సాధించాలి కాబట్టి స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గార్ యోజన కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తుంటారంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ట్రైజమ్ పథకం ఎప్పుడో ప్రవేశపెట్టారు, IRDPని ఎప్పుడో ప్రవేశపెట్టారు, సిట్రాను ఎప్పుడో ప్రవేశపెట్టారు, డ్వాక్రాని ఎప్పుడో ప్రవేశపెట్టారు సంవత్సరాలు, మిలియన్ వాల్ స్కీమ్ అప్పుడు, మరి అదేవిధంగా SGRY అంటాడు. ఇవన్నీ ఏంటి అనేటువంటి విషయాలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వీటన్నిటిని కలిపేసేసి ఒకే పథకంగా మార్చేయడం జరిగిందండి. 1999లో SGRY అనేటువంటి పేరు పెట్టడం అనేటువంటి జరిగింది. అది ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగింది అనేటువంటి విషయానికి వస్తే 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో SGRY అనేటువంటి పథకంలో IRDP, ట్రైజమ్, సిట్రా, డ్వాక్రా, మిలియన్ వాల్ స్కీమ్ అనేటువంటి వాటిని విలీనం చేసి 1999లో SGRY అనేటువంటి పథకాన్ని మరి ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. SGRY అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ఏంది? స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి యోజన. కంపల్సరిగా గ్రామాలు మరి స్వరాజ్యం సాధించాలి. అదేవిధంగా ముఖ్యంగా గ్రామాలు బాగుపడితే ఇండియా బాగుపడటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఇక్కడ ఇది మొత్తం కూడా 9వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ 9వ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైనటువంటి విషయాలుగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. 9వ పంచవర్ష ప్రణాళిక 97 ఏప్రిల్ 1 నుంచి 2002 మార్చి 31 వరకు అమల్లో ఉంది. ఈ విధంగా చదువుకుంటే అవగాహన రాహిత్యంతో కాకుండా అవగాహనతో చదువుకుంటే ఎక్కువ కాలం పాటు గుర్తుండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.